తిరుపతి జిల్లా గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్ రోటరీ భవనంలో రోటరీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు స్వర్గీయ రోటేరియన్ పాల్ హరీష్ 157వ జయంతి వేడుకలు జరిగాయి. రోటేరియన్స్ అందరూ వారికి అంజలి ఘటించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తదుపరి గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి రోటేరియన్ వజ్రాల శివరామిరెడ్డి దాతృత్వంతో 2 వాటర్ కూలర్లు బహుకరించడమైంది. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ప్రసంగిస్తూ రోటరీ వ్యవస్థాపకులు స్వర్గీయ పాల్ హరీష్ జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి వాటర్ కూలర్లు రోటరీ క్లబ్ ద్వారా ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, దాత శివరామ్ రెడ్డి మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మయూరి శ్యామ్ యాదవ్ గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగిందని వారిద్దరూ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ బి శ్యామ్ సుందర్రావు, మయూరి శ్యామ్ యాదవ్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి జీజీ నాయుడు, పీడీజీ మునిగిరీష్, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ బి దశరథరామిరెడ్డి, రోటేరియన్స్ రఘురామిరెడ్డి, బాలకృష్ణరాజు, కిరణ్ చక్రవర్తి, రవీంద్రారెడ్డి, రామ్ ప్రసాద్, సురేష్, రవికుమార్, పి కృష్ణ, బలరాం రెడ్డి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. President Sridhar, Secretary Naidu Garu, PDG Munigirish, my dear friends. Thank you very much for the President and Secretary. ఎందుకంటే మన రోటరీలో పాల్ హారిస్ బర్త్డే ఇప్పుడు ఒకసారి సెలబ్రేట్ చేసామో లేదో అది కూడా గుర్తులేదు. కానీ ఈ పీరియడ్లో పాల్ హారిస్ బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది మనిద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఇకపోతే ఈ ప్రోగ్రాం ఈరోజు పాల్ హారిస్ డే నేను పురస్కరించుకుని దాదాపు 80,000-90,000 విలువ చేసే 2 కూలర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తున్నాం. యాక్చువల్గా ప్రోగ్రాం ఇక్కడ చేసి ఉంటే బాగున్నాం, అది ఇక్కడే చేసి కొద్దిగా ఇంకా విస్తృతంగా చేస్తే బాగుంటుంది అనుకునేటప్పటికి కూలర్స్ అక్కడ ఫిట్ చేస్తున్నారు. మళ్ళీ కూలర్స్ అక్కడి నుంచి మళ్ళీ డిస్మాంటిల్ చేసి తీసుకురావడం అని ఇబ్బందిని దాన్ని పోస్ట్ పోన్ చేశారు. సో పాల్ హారిస్ బర్త్డే రోజు మనం ఒక మంచి సర్వీస్ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో 80,000 రూపాయల మేర చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రెసిడెంట్ సెక్రటరీ ఫర్ శివరామిరెడ్డి గురించి ఎక్కడ చెప్తాను. ఇట్ మేబీ ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కానీ ఆ ప్రోగ్రామ్ కానీ 2 ప్రోగ్రాములు మంచి ప్రోగ్రామ్ చేశారు. ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, శివరామిరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసి మా రొటేరియన్స్ అందరికీ ప్లస్ స్టాఫ్కి చాలా సంతోషం. ఈ ప్రోగ్రామ్, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన మాకు ఈ అవకాశం కల్పించిన మా రొటేరియన్ శివరామ్ రెడ్డి గారికి, ఈ స్పాన్సర్ వచ్చేసి ఆయన అన్ని వాళ్ళ రాలేకపోయారు. 2 కూలర్లు ఆయన స్పాన్సర్ చేశారు. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు మేడం గారు అడిగారు మమ్మల్ని, సార్ మాకు 2 కూలర్లు, తర్వాత ఒక 100 కుర్చీలు కావాలన్నారు. 50 కుర్చీస్ కూడా రెడీ అవుతున్నాయి మేడం, ఆయన కూడా మీకు ఇస్తాము. తర్వాత ఈ 2 కూలర్స్ కూడా వారం లోపల పంపించారు. ఇక్కడ ఒక కూలర్ పక్కనే ఇంకో సేమ్ ఇదే హాస్పిటల్ 2 కూలర్ కూడా పెడుతున్నాము. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మాకు రోటరీలో చాలా ముఖ్యమైన ఏంటంటే ఈ రోటరీ ఫౌండర్ ఆయన స్థాపించిన పర్సన్ పాల్ హారిస్. ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా శివరామ్ రెడ్డి గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన అడగంగానే తర్వాత శ్యామ్ సుందర్ గారు దీనికి ఆయన రిక్వెస్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దీనిలో ప్రత్యేకత వచ్చేసి శివరామ్ రెడ్డి గారికి, శ్యామ్ సుందర్ గారికి అండ్ ప్రెసిడెంట్గా నా బాధ్యత నిర్వర్తించడానికి ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే జీజీ నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాల్ హారిస్ ఫౌండర్ ఆఫ్ రోటరీ, ఈ రోటరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ని 1905లో ప్రారంభించారు. ముఖ్యంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ 220 దేశాలకు పైగా
ఒక 36,000 క్లబ్బులతో ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి ఒక సంస్థని ఒక వ్యక్తి ఆలోచన మార్చేసింది. ఆయనే పాల్ హారిస్. ఆయన అమెరికాకు చెందినటువంటి పాల్ హారిస్ గారు అడ్వకేటు. ఆయన ఆలోచన ఏంటంటే, ముఖ్యంగా అమెరికాలో ఒకరికొకరికి సంబంధాలు లేకుండా ఉండేటువంటి రోజుల్లో 1905లో అందరూ కలిసి ఒక ఫెలోషిప్, డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకునేదానికి వీలుగా బాగుంటుందనే ఉద్దేశంతో సర్వీస్ చేయాలనేటువంటిది మొట్టమొదటి ఆలోచన కాదు, ఫెలోషిప్ అనేది ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతో ప్రారంభించారు. ఆయన ప్రారంభించినటువంటి ఆ సంస్థ క్రమక్రమేణా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఇన్ని దేశాల్లో ఇంత డే అండ్ నైట్ 24 hours, ఇంకో దేశంలో ఒక టైం అయితే ఈ దేశం ఇంకో టైంలో ఎన్నో సేవలు అందిస్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయల నిధులతో ఇది సేవా సంస్థగా రూపాంతరం చెందింది. ఇటువంటి సంస్థను ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి పాల్ హారిస్ గారు. ఈరోజు ఆయన్ని గుర్తుకు తెచ్చుకునే విధంగా ఆయన 157వ జయంతి రోజు దాన్ని మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఇనిషియేట్ తీసుకొని అది సెలబ్రేట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రోటరీ మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రత్యేకించి హాస్పిటల్ స్టాఫ్, సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా ప్రెస్కి అందరికీ కూడా ఆయనకు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజు రోటరీ క్లబ్కి. రోటరీ క్లబ్ ఫౌండర్ అమెరికా చికాగోలో ఉండేటువంటి పాల్ హారిస్ గారు ఒక అడ్వకేట్గా ఉండేవాళ్ళు. ఆయన 1868లో జన్మించడం, 1947లో చనిపోవడం జరిగింది. ఆయన ముగ్గురు మిత్రులతో కలిసి ఈ రోటరీ క్లబ్ స్థాపించారు. రోటరీ క్లబ్ స్థాపించినప్పుడు ఊరికే ఫ్రెండ్లీగా ఏర్పడింది. ఇప్పుడు ఈరోజు అది సర్వీస్ ఓరియంటెడ్గా 223 కంట్రీస్లో విస్తరించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఈరోజు పాల్ హారిస్ని పుట్టినరోజు జరుపుకుంటూ అందులో భాగంగా మా రోటరీ క్లబ్ మెంబర్ శివరామరెడ్డి గారు ఇచ్చినటువంటి 2 కూలర్లని, ఒకటి ఓపీ వార్డులను, ఇంకొకటి అనదర్ క్యాజువల్ వార్డులోనే ఇవ్వటం జరిగింది. ఈ 2 కూలర్స్ మనకు తెలుసు, ప్రత్యేకించి గూడూరు వాతావరణం చాలా హాట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. దప్పికి తీర్చుకునే దానికోసం చల్లటి నీళ్ళు కావాలని చెప్పని ఆశిస్తుంటారు. అందులో భాగంగా సూపరింటెండెంట్ గారు కోరటం జరిగింది. గతంలో మేము వచ్చి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రాంలో సూపరింటెండెంట్ గారు మీరు ఏదైనా కానీ ఇస్తే 2 కూలర్లు కానీ ఇస్తే బాగుంటుంది, ఒకటి ఆల్రెడీ సిఆర్రెడ్డి గారు ఇచ్చున్నారని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము మా శివరామరెడ్డి గారిని అడగటం, ప్రత్యేకించి ఈరోజు ప్రశస్తమైనటువంటి రోజు, చాలా ఇంపార్టెంట్ డే రోటరీ క్లబ్కి. పాల్ హారిస్ గారు జన్మించినటువంటి రోజు కాబట్టి ఆయన యొక్క స్మృతుల్ని జ్ఞాపకం చేసుకుంటూ సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలనేటువంటి ఉద్దేశంతో గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో మేము ఈ యొక్క ప్రాజెక్టుని రెండింటిని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకి సహకరించినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, డోనరు మరియు మాకు అవకాశం ఇచ్చినటువంటి సూపరింటెండెంట్ గారికి, ప్రత్యేకించి మా స్పెషల్ కోఆర్డినేటర్ రోటరీ క్లబ్ దర్శన గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినటువంటి మా రోటరీ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, మిగతా రొటేరియన్స్ అందరికీ, మా స్టాఫ్కి అందరికీ నమస్కారము. నేను ఛార్జ్ తీసుకున్నాక 2023లో ఇక్కడికి వచ్చాక నాకు 6వ ప్లాంట్ నిరుపయోగంలో ఉందని ఫస్ట్ మౌలాలి చెప్పాడు. అంటే మాకు తెలియదు, కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను. మేడం వాటర్ కోసము పేషెంట్స్ రైల్వే స్టేషన్ పోయి పట్టుకొస్తున్నారు మేడం అన్నారు. నాకు అప్పుడే చాలా బాధ కలిగింది. తర్వాత ఇంకోటి నాదంటే మనం మినరల్ వాటర్ తాగుతున్నాము, నా పేషెంట్స్ కూడా నేను మినరల్ వాటర్ ఇవ్వాలి అనే సంకల్పంతో ఎంతో ఒక 30,000 మనకి ప్లాంట్ ఏమో ఇచ్చింది జీవీఆర్ కంపెనీ వాళ్ళు, కానీ అది కొంచెం 30,000 ఏదో లేక ఆపేస్తున్నారు. నేను అప్పటికప్పుడు మా నిధులతోటి అరేంజ్ చేయించి దాన్ని ఓపెన్ చేయించి ఒక వాటర్ అయితే పేషెంట్కి ఇవ్వగలిగాం కదా. ఈ ఎండాకాలం వచ్చాక సిఆర్రెడ్డి సార్ వాళ్ళు అక్కడ మా డెలివరీ రూమ్ దగ్గర ఒక వాటర్ కూలర్ అరేంజ్ చేశారు. ఇక్కడికి ఇంకా 2 బ్లాక్లు ఉన్నాయి. వాళ్ళకి కూడా అంటే ఈ వేసవిలో చల్లటి నీళ్ళు అందివ్వాలనే కోరికతోటి లాస్ట్ టైం రోటరీ క్లబ్ వాళ్ళు మా హాస్పిటల్లో అది పిల్లలకి బ్లాంకెట్స్ అందించే కార్యక్రమానికి వచ్చినప్పుడు అడగడం జరిగింది. అంటే అందరూ అనుకుంటారేమో మా దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉంటాయని. మాకు ఎట్లుంటుందంటే ఇది పాత బిల్డింగ్. ఈ పాత బిల్డింగ్కి మాకు నెలకి చాలా ఖర్చు ఉంటుంది. మాకు వచ్చే బడ్జెట్ కూడా సరిపోతుంది దానికి. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీలో అమౌంట్ రావాలి. అమౌంట్ రావడానికి మన దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ పేషెంట్స్ ఎంత ఇన్నోసెంట్గా ఉంటారంటే ఆల్మోస్ట్ వచ్చే వాళ్ళందరూ మాకు వచ్చే పేషెంట్లో
పూర్ కమ్యూనిటీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఉండవు. మాకు 4 ఉండాలి వాళ్ళకి అమౌంట్ పడాలంటే. ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అంగన్వాడీ. ఈ 4 ఉంటే వాళ్ళకి పడుతుంది, హాస్పిటల్కి ఇన్కమ్ వస్తుంది. కానీ అవి లేనందువల్ల అట్టని మేము కార్డు లేదని వాళ్ళు బయటికి పంపలేము. మేము ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే కార్డు లేకపోతే మేము చేయము, ఆరోగ్యశ్రీలో పంపించాలి. మేము అట్లా చేయడానికి లేదు. మేము ట్రీట్మెంట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం మనకి ఇన్కమ్ తక్కువ ఉంది. అందుకని మాకు వచ్చేది సరిపోక మేము అడగాల్సి వస్తుంది. అన్నిదా భావించొద్దు. మీరు ఇచ్చేది పేషెంట్లకి ఉపయోగపడేది. ఎందుకంటే ఈరోజు నా పేషెంట్ చల్లకి నీళ్ళు తాగుతున్నారంటే నేను ఎట్లా ఆనందపడుతున్నాను, మీకు కూడా అదే ఆనందం. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు మీరు, దానికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు, ఆ పుణ్యం మీకు ఉంటుంది. తర్వాత ఈరోజు ఇచ్చిన శివరామరెడ్డి సార్ వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. సహాయం చేసిన రోటరీ క్లబ్ వాళ్ళకి మేము సదా రుణపడి ఉంటామని సెలవు తీసుకుంటాం.